హలో బెస్టెస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఎలా ఎగ్ పులావ్ చేయాలో ఇంట్లోనే చూసేద్దాం. దీనికి ముందుగా ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అండ్ ఎగ్స్లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటే ఎగ్స్ చాలా బాగుంటాయి. అండ్ చూపిస్తున్న విధంగా సన్నగా ఆనియన్ కట్ చేసేసుకొని బాండీలో వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అండ్ అలా చూస్తున్నారు కదా, ఇలా బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, వాటికి కొంచెం నైఫ్తో కాట్లలాగా పెట్టేసుకొని ఆ ఎగ్లని మనం ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అండ్ చూపిస్తున్న విధంగా దాన్ని ఫ్రై చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నార్మల్ ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ మనం ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, సాజీరా అన్ని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ నేను పచ్చిమిర్చిని వచ్చేసి ఒక దాంట్లో ఆఫ్ చేయించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక్కసారి ఎప్పుడు మీ ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు మీకు ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ పులావ్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ సేమ్ యాస్టీస్గా బిర్యానీ టేస్టే మనకి ఇస్తుంది. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పుదీనా వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తుంది వసంత చేతి వంటలు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాంట్లో కొంచెం కారం కూడా వేసుకోవాలి, సాల్ట్ కూడా వేయాలి. అండ్ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేందుకు సాల్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నాను. సో వాటర్ ఎలా తీసుకోవాలంటే, ఒక్క గ్లాస్ అంటే ఇప్పుడు మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కదానికి 1.5 తీసుకోవాలి. అలా మెజర్మెంట్ తీసుకొని చూసుకోండి అనమాట రైస్ని. సో 1:1.5 అనమాట. అలా రేషియోలు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు అన్నీ వేసి మూత పెట్టాలి. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేస్తున్నాను. వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక పెరుగు వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు బాస్మతి బియ్యం కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ బియ్యంని ఇందులో వేసేయాలన్నమాట. వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి రైస్ అంతా. అండ్ ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. దాని తర్వాత ఒక పొంగు రాగానే సిమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. దీన్ని వేడిగా తినండి, సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా తినొచ్చు. ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండి. ప్లీజ్ ఎంకరేజ్ అస్. మళ్ళీ పైనుంచి కొంచెం పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ప్లేట్లో తీసుకుంటున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.